హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మమ్మ స్టైల్లో చేసే దోసకాయ పచ్చడి మీకు చూపిస్తున్నాను. సో చూసేయండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఫస్ట్ ఇందులో వేసుకుని వాష్ చేస్తున్నాను. టొమాటోస్, మిర్చి, వంకాయలు, దోసకాయ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాను. ఇందులో వెజిటేబుల్స్ వేసుకుందాము. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మగ్గనిద్దాము. ఓన్లీ ఇందులో టొమాటోస్, వంకాయ, మిర్చియే వేసాను. ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు నేను ఆయిల్ మొత్తం పట్టేటట్టు మగ్గనిద్దాము. మగ్గిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మిక్సీలో మనం ఇందాక మగ్గ పెట్టింది మొత్తం మిక్సీలో వేద్దాము. పీసెస్గా చేసుకున్న దోసకాయలు కూడా మనం పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేయాలి ఇందులోనే. కొత్తిమీర, చిన్నులపై, జీలకర్ర, చింతపండు వేస్తున్నాను ఇందులో. మా బాబు పక్క నుండి వాయిస్ వేస్తున్నాడు. ఇందులో దోసకాయలు కూడా వేస్తున్నాను నేను. ఇందులో కొద్దిగా రాళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను, కల్లుప్పు. ఇదే మనకి కొద్దిగా టేస్ట్ అనిపించేది సాల్ట్ కన్నా. ఎక్కువసేపు మిక్సీ పట్టడం కన్నా ఒక 3 times మనం రఫ్గా వేయాలి. నేను ఒకసారి వేసి కలుపుతున్నాను. మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకున్నాను. 1, 2, 3. ఇది బాగా మెత్తగా అయ్యింది. దీన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయినాక తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేస్తున్నాను. ఒక 2 రెబ్బలు చిన్నులపై కొట్టి వేసాను ఇందులోనే ఆయిల్లో. ఇప్పుడు ఇందులో పేస్ట్ మనం పచ్చడి చేసాం కదా, అది ఇందులో వేసుకున్నాం, గ్రైండ్ చేసింది. కాసేపు సిమ్లో పెట్టి దీన్ని మనం మగ్గనిద్దాం. చూసారు కదా, నేను సిమ్లో పెట్టి అడుగంటకుండా చిన్నగా తిప్పుతున్నాను. మళ్ళీ అడుగంటితే టేస్ట్ మారిపోయిద్ది. ప్లేట్ పెట్టి సిమ్లో పెట్టాను. ఒకసారి చూద్దాం. స్మెల్ బాగా వస్తుందండి. చూసారు కదా, ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసి మీకు చూపిస్తున్నాను. నాకైతే చాలా ఇష్టము. మా హస్బెండ్ అయితే మా అమ్మమ్మని ప్రతిసారి అడుగుతాడు చేయమని. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.